హాయ్ ఆల్. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ వచ్చి ఫిష్ ఫ్రై అండ్ దానికి కాంబినేషన్గా పప్పుల్స్ చేసింది. చికెన్ ఫ్రై కానీ లేదా ఫిష్ ఫ్రై ఇలా ఏ ఫ్రై చేసినా అమ్మ మాత్రం పప్పుల్స్ లేదంటే ఏదైనా పచ్చడి చేస్తుంటది. ఇది మా అమ్మ స్టైల్లో ఫిష్ ఫ్రై అండి. మేము ఇలాగే నేర్చుకున్నాం. మా అమ్మ అయితే ఇదే ప్రాసెస్ లో చేస్తుంది. ఇదే ఇంగ్రీడియంట్స్ కూడా ఇంతకు మించి అయితే ఎక్కువ ఏమి వేయదు. బట్ దీంట్లో ఎగ్ మిస్ అయిపోయింది మీకు చూపించడంలో స్టార్టింగ్, అందుకని మళ్ళీ ఎగ్ కూడా యాడ్ చేశాను. ఎగ్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, అది వాళ్ళ ఇష్టము. ఎగ్ అంటే ఫుల్ ఎగ్ వేసేయకూడదు, దాంట్లో ఎల్లో తీసేయాలి, ఓన్లీ వైట్ మాత్రమే వేసుకోవాలి. అమ్మ అలాగే వేస్తూ ఉంటుంది. అండ్ ఇవన్నీ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మినిమం ఒక 20 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉప్పు కారం అని పట్టాలి కదా ముక్కలకి అని. అలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. అప్పుడు ఇంకా బాగా ముక్కలకి ఉప్పు కారం పడుతుంది. ఇంకేముంది, కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలు వేసి ఫ్రై చేసుకోవడమేను. బట్ గ్యాస్ మాత్రం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోద్ది. ఇది ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్. మరి మీ ఇంట్లో?